తెలుసు, మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా అధ్యక్ష? నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు అధ్యక్ష. ఇంకొక మాట, ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. అధ్యక్ష ఒక్క మాట, విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష, మేమే ప్రచురించిన వాళ్ళు. శ్వేతపత్రాలు ఇగో కోకొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష, శాఖల వారీగా 10 సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం. కావాలంటే పంపిస్తాం. గదే అధికారులు, గదే ఐఏఎస్ అధికారులు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇస్తారు. గదే లెక్క. మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా, మసిబూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు. ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్. కొత్త ప్రచురించేది ఏమీ లేదు, వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష? విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష. ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష. ఈనాడు పేపర్లో రాసిన వార్త 2009 నుంచి 13 మధ్యలో 2009 నుంచి 13 మధ్యలో 4 ఏళ్లలోనే 8198 మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష. ఇది బలవన్మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే 8198. ఇవాళ 55 ఏళ్ల చరిత్ర తీస్తే చక్రొచ్చి పడతారు నేను చెప్పాది. అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష. అధ్యక్ష చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజూరాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు, మాజీ స్పీకర్ గారు, కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి. పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్? పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు, రైతులకు ఏనాడు 5-6 గంటలు మించి కరెంట్ ఇయ్యలే, ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు, ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు, ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి చేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు. అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష, కొనిజేటి రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? నేను గనక 1 సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను చక్కగా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష. ఇదే శాసనసభలో. సంవత్సరంన్నర తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి, గుర్తుండాలి. ఆ రోజు రోషయ్య గారు బ్యాగులో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు. నా వల్ల కాలేదు, ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష. అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష. విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పినారు అధ్యక్ష. లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా? నేను లెక్కలు చెప్పాను. అప్పుల పాలు చేశామన్నారు. అప్పుల పాలు గౌరవ శాసనసభ్యులకు సబ్జెక్ట్ చెప్ప ఏం చెప్తున్నా? లెక్కలు చెప్తున్నా సార్, లెక్కలు చెప్తున్నా. స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఎవరైనా బతికున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో. తప్పకుండా సార్. స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్. అది మీ డెసిషన్ సార్. అది అధ్యక్ష.